హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ మెంబర్ మీటింగ్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓకే, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే ఓపెన్గా మార్కెట్లో ఏదో ఆపరేషన్స్ యాక్టివిటీస్ చేస్తుందో దాన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటామన్నమాట. ఓకే, ఆర్బీఐ sells government securities to the commercial banks if the inflation is high in the market so that commercial banks purchases it from the RBI. By that, the total amount of commercial banks get reduced, which creates the impact on loans and money flow directly, and indirectly it creates an impact on inflation. సో ఈ డెఫినేషన్ మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైనా మన ఇండియాలో ఆర్బీఐ టార్గెట్ కంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే, రైట్, ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ ఒక టార్గెట్ సెట్ చేస్తుంది. ఆ ఇన్ఫ్లేషన్ కంటే ఇన్ఫ్లేషన్ టార్గెట్ పెరిగిపోతే ఆర్బీఐ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవో ఉంటాయో, ఓకే, ఆర్బీఐ సెల్స్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ టు ద కమర్షియల్ బ్యాంక్స్, అంటే అమ్ముతుంది అనమాట కమర్షియల్ బ్యాంక్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఆర్బీఐ అమ్మినప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, పర్చేస్ చేస్తాయి. ఎప్పుడైతే కమర్షియల్ బ్యాంక్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ పర్చేస్ చేస్తాయో అప్పుడు కమర్షియల్ బ్యాంక్ దగ్గర ఉన్న ఏవైతే మనీ రిజర్వ్స్ ఉంటాయో అవి అయిపోతాయి, రైట్. సో ద టోటల్ అమౌంట్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ గెట్ రెడ్యూస్డ్, వాళ్ళ దగ్గర ఉన్న మనీ రిజర్వ్స్ రెడ్యూస్ అయిపోతాయి, విచ్ క్రియేట్స్ ఇంపాక్ట్ ఆన్ లోన్స్. సో వాళ్ళ దగ్గర మనీ తక్కువైనప్పుడు ఏమవుతుంది, అవి లోన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే లోన్స్ తగ్గుతాయో ఎంటర్ప్రినర్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ ఎక్స్పెండిచర్ చేసేవాళ్ళు కానీ లోన్స్ తీసుకోవడానికి వీలు ఉండదు ఎక్కువగా. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో మనీ ఫ్లో అనేది తగ్గిపోతుంది. సో మనీ ఫ్లో డైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే అది ఇంపాక్ట్ అవుతుందో ఇండైరెక్ట్లీ ఇట్ క్రియేట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫ్లేషన్. ఎప్పుడైతే మనీ ఫ్లో తగ్గుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనీ స్పెండింగ్ తగ్గుతుంది. మనీ స్పెండింగ్ తగ్గినప్పుడు ఏమవుతుంది, ఖర్చు పెట్టడం తగ్గితే ఏమవుతుంది, డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రైజెస్ తగ్గుతాయి. సో దట్స్ హౌ ఆర్బీఐ కంట్రోల్స్ ద ఇన్ఫ్లేషన్. అదే ఇన్ఫ్లేషన్ కాకుండా డిఫ్లేషన్ ఉంది, అంటే ప్రైజెస్ నెగిటివ్లోకి వెళ్తున్నాయి. ప్రైజెస్ నెగిటివ్లోకి ఎప్పుడు వెళ్తాయి, ఓకే, డిమాండ్ లేదు ఆ ప్రోడక్ట్కి. డిమాండ్ లేకపోతే ఏమవుతుంది, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జరగదు. మ్యానుఫ్యాక్చరింగ్ జరగకపోతే ఏమవుతుంది, రైట్. ఏదైతే ఇప్పుడు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు జరగదు అంటే ప్రోడక్ట్ డిమాండ్ లేదు కాబట్టి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జరగదు. ఓకే, ఉన్న ప్రోడక్ట్స్ కూడా ఎవరు కొనట్లేదు. అప్పుడు ఏమవుతుంది, ప్రోడక్ట్ ప్రైజెస్ నెగిటివ్లోకి వెళ్తాయి. ప్రోడక్ట్ ప్రైస్ ఎప్పుడు నెగిటివ్లోకి వెళ్తాయి, ఓకే, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ పీక్లో ఉంటుంది, రైట్. అప్పుడు మనీ ఫ్లో అనేది పెరగడానికి ఆర్బీఐ ఏం చేస్తుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది సెల్ చేస్తుంది కదా, అప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది పర్చేస్ చేస్తుంది. ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ రైజ్ అయిపోతుందో, డిఫ్లేషన్ పెరిగిపోతుందో, గవర్నమెంట్ సెక్యూరిటీస్ పర్చేస్ చేస్తుంది కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర. ఎప్పుడైతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ పర్చేస్ చేస్తుందో అప్పుడు ఏమవుతుంది, సెక్యూరిటీ పర్చేస్ చేసి డబ్బులు ఇస్తుంది. అప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర డబ్బులు పెరుగుతాయి. డబ్బులు పెరిగినప్పుడు ఏం చేస్తుంది, అది లోన్స్ ఇస్తుంది అందరికి. లోన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, చిన్న బిజినెస్ స్టార్ట్ చేసేసుకుంటారు. బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఏమవుతుంది, వాళ్ళ దగ్గర మనీ ఫ్లో పెరుగుతుంది. మనీ ఫ్లో పెరిగితే ఏమవుతుంది, మళ్ళీ ప్రోడక్ట్స్ కొనడం స్టార్ట్ చేస్తారు. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఎప్పుడైతే ప్రోడక్ట్ కొనడం స్టార్ట్ చేస్తారో ఇండస్ట్రీస్, కంపెనీస్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం పెంచుతాయి. ఎప్పుడైతే ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం పెంచుతాయో వాటి కోసం ఎంప్లాయీస్ కావాలి. సో ఎంప్లాయీస్ హైరింగ్ జరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఓకే, ఎప్పుడైతే ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, ఎప్పుడైతే ప్రోడక్ట్స్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుందో ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వస్తూ ఉంటాయో ఎక్స్పెండిచర్ చేసే వాళ్ళంతా ఏం చేస్తారు, ప్రోడక్ట్స్ కొనడానికి ట్రై చేస్తారు. ప్రోడక్ట్స్ కొనడానికి ట్రై చేసిన డిమాండ్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనీ ఫ్లో అనేది స్టేబుల్ అవుతుంది. సో ఇలా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ రెండు రకాలుగా చేస్తున్నారు. This entire rate of purchase is called open market operations. This entire sale of purchase or rate this entire sale of purchase is called open market operations. ఓకే, ఇది క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్ కిందకి వస్తుంది. క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మార్జిన్ రిక్వైర్మెంట్. 75% ఆఫ్ ద మోర్టగేజ్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ మార్జిన్ రిక్వైర్మెంట్. సో నిన్న మనం ఆర్బీఐది క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్ మాట్లాడుకున్నాం కదా, అందులో పాయింట్ ఇది. సో క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్ కిందకి వస్తాయి. ఏంటి అంటే మార్జిన్ రిక్వైర్మెంట్. 75% ఆఫ్ ద మోర్టగేజ్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ మార్జిన్ రిక్వైర్మెంట్. దట్ ఈస్ 75% ఆఫ్ ద కొలాటరల్. అంటే లోన్స్ ఇచ్చేటప్పుడు మనకి హౌస్ లోన్ తీసుకుంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. హౌస్ లోన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్ అనేది మన ప్లాట్ కానీ లేకపోతే హౌస్ని కానీ ఎవాల్యుయేట్ చేస్తుంది, రైట్. ఎవాల్యుయేట్ చేసి ఒక ప్రైస్ చెప్తుంది. ఆ ప్రైస్ అనేది ఏంటంటే కరెంట్ గవర్నమెంట్ ప్రైస్ అనమాట. దానికి ఆ కరెంట్ గవర్నమెంట్ ప్రైస్లో 75%, ఓకే, 75% ఆఫ్ ద మార్టగేజ్ ప్రాపర్టీ. లోన్ ఇవ్వాలంటే 75% మార్టగేజ్ చేయాలి బ్యాంక్తో. మార్టగేజ్ అంటే ఏంటి, బ్యాంక్ పేరు మీదకి ఆ ప్రాపర్టీని మార్చడం, మార్టగేజ్ చేయడం అంటారు దాన్ని. ఎప్పుడైతే 75% ఆఫ్ ద ప్రాపర్టీని మార్టగేజ్ చేస్తావో అది ఒక మార్జిన్ రిక్వైర్మెంట్ అనమాట.
కొలాటరల్ కోసం, అప్పుడు కానీ హౌస్ లోన్ అనేది ప్రాసెస్ అవ్వదు. సో ఇది ఒక క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆర్బీఐ. అది కాకుండా రొటేషన్ ఆఫ్ ద క్రెడిట్ అంటే ఫిక్సేషన్ ఆఫ్ క్రెడిట్ కోటాస్ ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ బిజినెస్ పెట్టాలి అంటే ఒక టైప్ ఆఫ్ క్రెడిట్ కోటా ఉంటుంది, బిగ్గర్ బిజినెస్ పెట్టాలంటే ఒక టైప్ ఆఫ్ క్రెడిట్ కోటా. ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ కింద మీకు చిన్న చిన్నవి అగ్రికల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ క్రెడిట్ కోటాస్ ఉంటాయి అన్నమాట. అలా రొటేషన్ ఆఫ్ క్రెడిట్ జరుగుతుంది. మోరల్ సొసెషన్ అంటే కమర్షియల్ బ్యాంక్స్ చీఫ్ అండ్ ఆర్బీఐ వారిద్దరు కలిసి కూర్చొని, ఒక యూనియన్ ఉంటే కమర్షియల్ బ్యాంక్స్కి ఆ చీఫ్స్ ప్లస్ ఆర్బీఐ, లేదా కమర్షియల్ బ్యాంక్స్ ఇండివిజువల్ చీఫ్స్ ప్లస్ ఆర్బీఐ వాళ్ళిద్దరు కూర్చొని ఒక అగ్రిమెంట్కి వచ్చి ఇలాంటి డిసిషన్స్ అని తీసుకుంటారు. సో దట్ ఈస్ ద క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్. నిన్న క్వాంటిటేటివ్ మాట్లాడుకున్నాం కదా, క్వాలిటేటివ్ ఏంటి క్వాంటిటేటివ్ ఏంటి అని. యా, ఇవి క్వాలిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే ఏమనుకున్నాము, రెపో రేటు, రివర్స్ రెపో రేటు అవన్నీ అనుకున్నాం కదా, బ్యాంక్ రేటు, అవి క్వాంటిటేటివ్, ఇవి క్వాలిటేటివ్. ఓకే, నెక్స్ట్ మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ. మానిటరీ పాలసీ కమిటీ కింద ఎవరెవరు ఉంటారు, ఆర్బీఐ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మానిటరీ పాలసీ కమిటీ కింద ఎవరెవరు ఉంటారు, ఆర్బీఐ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ నుంచి 3 మెంబర్స్ ఉంటారు మానిటరీ పాలసీ కమిటీలో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 3 మెంబర్స్ ఉంటారు. ఏదైనా డిసిషన్స్ ఉంటే ఆ డిసిషన్స్ కోసమని మీటింగ్ పెడతారు, ఆ మీటింగ్లో ఓటింగ్ జరుగుతుంది. ఓకే, ఆ ఓటింగ్లో మెజారిటీ వచ్చిన వాళ్ళ డిసిషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, ఇఫ్ అంటే ఈ 6 మెంబర్స్ ఓటింగ్ చేస్తారన్నమాట. ఒకవేళ ఇఫ్ మెజారిటీ ఈజ్ ఈక్వల్, 3-3 ఉన్నారో అది ఆబ్వియస్లీ ఈక్వల్ అవ్వచ్చు. అయితే క్యాస్టింగ్ ఓట్ ఏదైతే ఉంటుందో అది ఆర్బీఐ గవర్నర్ వేస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ చేయాలి. సో ఒకవేళ 3-3 టై అయింది అనుకోండి, ఆ డిమానిటైజేషన్ చేయాలా వద్దా అనేది ఆర్బీఐ గవర్నర్ తీసుకుంటాడు ఓటు, ఆ ఎక్స్ట్రా ఓట్ అనమాట. ఓకే, ఈ మానిటరీ పాలసీ మీటింగ్ అనేది మినిమం 4 మెంబర్స్ ఉంటాయి కానీ స్టార్ట్ చేయరు. గాట్ ఇట్. ఆర్బీఐ యాక్ట్ 1934 2016లో అమెండ్ చేశారు మళ్ళీ. ఏమని అంటే మానిటరీ పాలసీ కమిటీ వాజ్ మేడ్. ఓకే, ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం అండ్ 2016 అమెండ్మెంట్ ప్రకారం ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ వాజ్ మేడ్. దట్ ఎంపీసీ డిసైడ్స్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్ అని చెప్పి అమెండ్ చేశారు. ఏంటి, ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం 2016లో అమెండ్ చేశారు యాక్ట్ని. ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ వాజ్ మేడ్. ఓకే, ఆ మానిటరీ పాలసీ కమిటీ చేశాము ఎందుకంటే ఇట్ టేక్స్ ద డిసిషన్స్ మరి ఇట్ డిసైడ్స్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్ అది డిసైడ్ చేస్తుంది అని అమెండ్ చేశారు 2016లో. ఏ యాక్ట్కి, ఆర్బీఐ యాక్ట్ 1934 అనే యాక్ట్కి. ఓకే, ఇన్ఫ్లేషన్ ఏంటి, 4% ఇన్ఫ్లేషన్ +or-2. ఓకే, అంటే ఒక టార్గెట్ ఉంటుంది ఇన్ఫ్లేషన్కి. ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ 10% ఇన్ఫ్లేషన్ అనుకుందాం, 10కి +or-2 ఉండొచ్చు అనమాట ఇన్ఫ్లేషన్. ఓకే, అంతవరకు అలౌడ్, +2 or -2 వరకు అలౌడ్. -2 అంటే ఏమవుతుంది, డిఫ్లేషన్ అవుతుంది. +2 అంటే ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది, వరకు అలౌడ్. నెక్స్ట్, ఇఫ్ ఆర్బీఐ ఫెయిల్స్ ఫర్ 3 quarters, if RBI fails for 3 quarters of meeting inflation target, it needs to provide report to the government. ఒకవేళ ఆర్బీఐ కనుక ఇన్ఫ్లేషన్ టార్గెట్ 3 quarters కనుక ఫెయిల్ అయితే అది గవర్నమెంట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, ఎందుకు ఫెయిల్ అయింది అని. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్, 6 మెంబర్స్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ ఎవరు, ఆర్బీఐ గవర్నర్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, అఫీషియల్ మెంబర్స్ బై ఆర్బీఐ బోర్డ్. 3 rest of the members is from Government of India, expert in finance, banking, economy and monetary policies. Okay, 3 rest of the members వీటి నుంచి వస్తారు. ఫైనాన్స్, బ్యాంకింగ్, ఎకనామీ గురించి తెలిసిన వాళ్ళు, మానిటరీ పాలసీస్ గురించి తెలిసిన వాళ్ళు. 3 వస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. మిగతా ముగ్గురు ఆర్బీఐ గవర్నర్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, ఎవరైనా అఫీషియల్ మెంబర్ ఆఫ్ ఆర్బీఐ బోర్డు. సో వీళ్ళకి 4 years టెన్యూర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, can get reappointment. అంతేకాకుండా మానిటరీ పాలసీ కమిటీ మీట్స్ ఎవ్రీ 4 years. ఓకే, మానిటరీ పాలసీ కమిటీ మీట్స్ ఎవ్రీ 4 years. ఓకే, నెక్స్ట్, మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్స్ ఎవ్రీ 6 months. ఓకే, ఎవ్రీ 6 months ఒక్కోసారి రిపోర్ట్స్ వస్తాయి. ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆర్బీఐకి రిపోర్ట్స్ పంపితే ఆర్బీఐ పబ్లిషెస్ ఇట్. ఓకే, అండ్ స్టేట్ ఇన్ఫ్లేషన్ ఫర్ కమింగ్ మంత్స్ ఫోర్కాస్ట్ చేస్తుంది. సో మానిటరీ పాలసీ ఇది మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది, రిపోర్ట్ పంపిస్తుంది 6 monthsకి ఒకసారి ఆర్బీఐకి.
ఆర్బీఐ ఏం చేస్తుంది, అది పబ్లిష్ చేస్తుంది. అండ్ స్టేట్స్ ఇన్ఫ్లేషన్ ఫర్ కమింగ్ 6 months, అంటే రాబోయే 6 నెలలకి ఇన్ఫ్లేషన్ 6% ఉంది, 7% ఉందని చెప్పి మనకి ఇన్ఫ్లేషన్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, మీరు చూసారంటే. సో స్టేట్స్ ఇన్ఫ్లేషన్ ఫర్ కమింగ్ మంత్స్, రాబోయే నెలలకి ఇన్ఫ్లేషన్ డిక్లేర్ చేస్తుంది. ఓకే, హోప్ఫుల్లీ మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. ఇవాళ చాలా చిన్న టాపిక్. రేపటి నుంచి బ్యాంకింగ్ సెక్టర్ స్టార్ట్ చేద్దాం. బ్యాంకింగ్ సెక్టర్ అనేది చాలా పెద్ద టాపిక్. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.